జరిగింది. ఇది మన లైవ్ బెజవాడ ఈపాన్ డాట్ కామ్ అనేటువంటి పోర్టల్ పూర్తిగా మోడిఫై చేయడం జరిగింది. చూడండి, ఇది యూజర్ మేనేజ్మెంట్, యూజర్స్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్కి వచ్చేటప్పటికి ఇక్కడ యాడ్ యూజర్ అని ఉంటారు. రిటైలర్కి అయితే ఇక్కడ యూజర్ ఏముంటారు. క్లిక్ హియర్ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంటుంది. ఇది మన ఛానల్లోకి వెళ్తారు. ఇక్కడ రాసింది చూడండి, వాట్సాప్ ఛానల్ అని. ఇది వచ్చేటప్పటికి అడ్మిన్ కాంటాక్ట్, వాట్సాప్ కాంటాక్ట్, పర్సనల్ కాంటాక్ట్ నెంబరు. నెక్స్ట్ జాయిన్ టెలిగ్రామ్, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వడానికి. తర్వాత క్లిక్ హియర్ గో టు వెరిఫికేషన్ మెనూ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ హియర్ ఫర్ వెరిఫై అని క్లిక్ చేస్తారు. ఇలా మోడిఫై చేయడం జరిగింది. వెరిఫికేషన్ సంబంధించిన సర్వీసెస్ అన్ని ఇందులో వస్తాయి. గో బ్యాక్ అంటే మళ్ళీ బ్యాక్ వస్తారు. అలాగే వాటర్ సర్వీసెస్ ఇన్స్టెంట్ మెనూ అని చెప్పేసి ఉంది. ఇన్స్టెంట్ సర్వీసెస్ అని ఇక్కడ ఉంటాయి. గో టు ఇన్స్టెంట్ వాటర్ మెనూ, క్లిక్ హియర్, ఇక్కడ క్లిక్ చేయండి. దీంట్లో వాటర్ మొబైల్ నెంబర్ లింకు వెంటనే చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేశాను చూడండి. ఫస్ట్ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తారు, తర్వాత ఎపిక్ నెంబర్ ఇస్తారు, తర్వాత యాజ్ పర్ ఆధారు ఎపిక్ రెండు సేమ్ ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే అవుతాయి. ఇక్కడ వాళ్ళ కంప్లీట్ నేమ్ ఇస్తారు. చేంజ్ మొబైల్ నెంబర్ అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫామ్ పెండింగ్ లేకపోతే సక్సెస్ఫుల్గా వచ్చి ఇక్కడ ఈ సైన్ లింక్ వస్తుంది. ఈ సైన్ లింక్ కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే అది లింక్ అవుద్ది. వన్ ఫామ్ పెండింగ్ అన్నా అవదు, కట్ అయిపోద్ది, డబ్బులు కట్ అవుతాయి. వన్ ఫామ్ పెండింగ్ అన్నా అవదు, తర్వాత ఇక్కడ ఉన్నా కానీ అవదు. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, అది నాకు పర్సనల్గా కాల్ చేయండి, చెప్తా. ఇది వీడియో రూపంలో చేస్తున్నాం కాబట్టి ఇందులో చేయడానికి ఉండదు. ఇంకా వేరే విధానం ఉంది, ఆ విధానంలో కూడా చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది మొబైల్ నెంబర్ ఇన్స్టెంట్గా లింక్ చేసుకునే విధానం. అలాగే కింద ఉంది చూడండి, డౌన్లోడ్ వాటర్ పీడిఎఫ్. ఇక్కడ క్లిక్ చేస్తే వాటర్ నెంబర్ ఇస్తారు, సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వెళ్ళిద్ది. అలాగే ఎంటర్ ఓటీపీ, ఓటీపీ టెక్స్ట్ ఓటీపీని ఎంటర్ చేయడానికి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే వాటర్ పీడిఎఫ్ ఈ పక్కన ప్రివ్యూతో ఓపెన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ బ్యాక్ కొడితే బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాం, వీటిలో వాటర్ సర్వీసెస్లో ఇన్స్టెంట్ సర్వీస్లోకి వచ్చాం. అట్లాగే వాటర్ ఒరిజినల్ పీడిఎఫ్ 1 2 రెండు రకాల సర్వర్స్ ఉన్నాయి, ఇద్దరు ప్రొవైడర్స్. ఓకే. తర్వాత వాటర్ డీటెయిల్స్ ఫైండ్, వాటర్ నెంబర్తో డీటెయిల్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్ అడ్వాన్స్, మాన్యువల్గా వాటర్ అడ్వాన్స్ మనం చేసుకోవాలంటే ఫోటో అప్లోడ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఇక్కడికి వచ్చి వేస్తారు. సో బ్యాక్ అంటే బ్యాక్ వస్తారు. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ కొడుతున్నాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వాటర్ మొబైల్ నెంబర్ లింక్ ఆఫ్లైన్. మీరు ఆఫ్లైన్లో నాకు పంపించాలంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. లిస్ట్లో మీకు పెట్టినటువంటి లిస్ట్ చూపిస్తాయి. ఓకేనా. ఈ విత్ ఇన్ 10 మినిట్స్ లోపే అయిపోతున్నాయి. అదొకటి చేసుకోవచ్చు. మేము ఈ ప్రాసెస్లో చేయలేము అని అనుకునే వాళ్ళు ఇక్కడ చేయండి. ఇక్కడ ఈ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్లో చేసుకున్న వాళ్ళు 75, ఇక్కడ వచ్చేటప్పటికి 100 ఉంటుంది. నెక్స్ట్ వాటర్ పీడిఎఫ్ ఆఫ్లైన్. పీడిఎఫ్ మీరు పెట్టాలనుకుంటే ఆఫ్లైన్లో మొబైల్ నెంబర్ లింక్ కాదు, జస్ట్ పీడిఎఫ్ మాత్రమే వస్తుంది. దానికి ఇక్కడ క్లిక్ చేస్తారు. ఆ పెట్టినటువంటి లిస్ట్ అంతా ఇక్కడ అప్లోడ్ అవుతాయి, దీంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. నెక్స్ట్ పాన్ ఫైండ్ మాన్యువల్, పాన్ నెంబర్ ఫైండ్ మాన్యువల్ చేసుకోవడానికి అప్లై అని ఉంటుంది, న్యూ అప్లై అని ఉంటుంది. అప్లైలో అప్లై చేసుకోవచ్చు. కింద ఆఫ్లైన్ వేరేది ఉంది, ఇంకా రెండో సర్వర్ ఇది. దీంట్లో బాగా 48 అవర్స్ టైం తీసుకుంటాడు, అందుకని దీంట్లో రేట్ ఎక్కువ పెట్టాను, చేయకుండా ఉంటారని. ఇందులో అప్లై చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ నేము, మొబైల్ నెంబరు ద్వారా పాన్ నెంబర్ ఫైండ్ చేయటం. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే వస్తాయి. 3 రకాల సర్వర్స్ ఉన్నాయి, సర్వీస్ ప్రొవైడర్స్. అందులో ఎందులో ఏం చేసుకోవచ్చు. ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే అండి. నెక్స్ట్ ఆర్సీపీడిఎఫ్ ఇన్స్టెంట్. ఆర్సీపీడిఎఫ్ అంతకుముందు గందరగోళంగా ఉంది, మేము కన్ఫ్యూజ్ అవుతామని మన వాడుతున్నటువంటి మన యూజర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే దీన్ని రీమాడిఫై రీసెంట్గా చేయించాం, నిన్న ఈరోజు. సో ఆర్సీపీడిఎఫ్ ప్యానల్ క్లిక్ హియర్ అంటారు. టోటల్గా మన దగ్గర ఉన్నటువంటి ఎన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో అన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్స్తో చేయించాం. టోటల్ ఎన్ని ఉన్నాయంటే మీకు 10 సర్వర్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని డీటెయిల్స్ వచ్చేయండి, వానర్ హిస్టరీ వచ్చేది ఉంది, చాయిస్ ఇంజిన్ నెంబర్ ఇస్తే ఆర్సీ వచ్చేది ఉంది, ఆర్సీ టు మొబైల్ నెంబర్ ఫైన్ ఉంది. ఇట్లా కొన్ని ఉన్నాయి. ఈ సర్వీస్ అని ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడికి వచ్చి బ్యాక్ కొడితే ఆర్సీ సర్వీస్లో నుంచి బయటకు వస్తారు. సేమ్ ఇదే విధంగా డిఎల్పీడిఎఫ్, ఇన్స్టెంట్ డిఎల్పీడిఎఫ్. దానికి ముందు ఇంకోటి ఉంది చూడండి, ఆర్సీపీడిఎఫ్ ఆఫ్లైన్. ఇక్కడ మనకు ఉన్నటువంటి 10 సర్వర్స్లో కూడా మీకు రాకపోతే ఇక్కడ ఆఫ్లైన్లోకి వచ్చి ఆర్సీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఎంటర్ ఆర్సీ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మాన్యువల్ ఓపెన్ అవుతుంది. మాన్యువల్ దాంట్లో క్లిక్ చేస్తే మీకు లిస్టులు ఇక్కడ కనపడతాయి. ఒక 10 మినిట్స్ లోపే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఎక్కువ సమయం తీసుకోవట్లేదు, 10 మినిట్స్ లోపే. ఒక్కొక్కసారి అయితే 5 మినిట్స్లో కూడా వచ్చేస్తుంది. ఓకేనండి. ఇది మాన్యువల్. నెక్స్ట్ డిఎల్ పీడిఎఫ్ ఇన్స్టెంట్, డ్రైవింగ్ లైసెన్స్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునే విధానం. దీంట్లో కూడా మనం అప్రాక్సిమేట్గా 12 సర్వర్స్ పెట్టాం. తర్వాత ఇవి దాంట్లో ఉన్నటువంటి కొన్ని సర్వీసెస్ ఏంటది, పీడిఎఫ్లో 13 సర్వర్స్ ఉన్నాయి. తర్వాత డిఎల్ టు మొబైల్ నెంబర్ ఫైండ్ 2 సర్వర్స్ ఉన్నాయి. ఓకేనండి. ఈ విధంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్
తర్వాత వచ్చేటప్పటికి మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్లైన్. ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుద్ది. దీంట్లో నుంచి మీకు అప్లోడ్ అవుతాయి. ఇది ఏపీ రైస్ కార్డుకి సంబంధించినటువంటి సర్వీసు. ప్రజెంట్ సర్వీస్ ప్రొవైడర్ డౌన్‌లో ఉన్నారు. ఆయన సర్వీస్ ఎవరికీ ప్రొవైడ్ చేయట్లేదు. కనుక ఆయన ప్రొవైడర్ లైన్‌లోకి వచ్చే వరకు చేసేదేమీ లేదు. ఆగటమేనండి. దానికి సంబంధించినటువంటి ఈ సర్వీసు. నెక్స్ట్ ఆధార్ టు మొబైల్ నంబర్ డీటెయిల్స్ ఫైండ్. ఆధార్ నంబర్ ఇవ్వడంతో మొబైల్ లాస్ట్ ఒక 3-4 డిజిట్స్ నేమ్ చూపిస్తాయి. తర్వాత ఆధార్ నంబర్ టు సిమ్ డీటెయిల్స్. ఆధార్ నెంబర్ ఇవ్వటం వల్ల సిమ్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క డేటాబేస్‌లో బ్యాకప్ ఏదైతే ఉందో ఆ బ్యాకప్ వరకు వస్తాయి. పాతయి, కొత్తయి ఏయైనా అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ టు ఫుల్ డీటెయిల్స్. డ్రైవింగ్ లైసెన్స్ డీఎల్ నెంబరు, వాళ్ళది డీఓబీ ఇవ్వటం ద్వారా డీటెయిల్స్ రావటం. ఓకేనండి? ఇది దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి. నెక్స్ట్ మొబైల్ టు ఆర్‌సి. మొబైల్ నెంబర్ ఇవ్వటం ద్వారా ఆ మొబైల్‌తో రిజిస్టర్ అయినటువంటి మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ఏదైతే ఆర్‌టీఓ సర్వీసెస్‌లో ఉందో ఆ డేటాబేస్‌లో ఉన్నది వస్తాయి. ఆర్‌సి టు మొబైల్. ఇది మొబైల్ టు ఆర్‌సి, ఇది ఆర్‌సి టు మొబైల్. ఇవే డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆల్ పీవీసీ కార్డ్ మేకర్. గో టు పీవీసీ కన్వర్టర్ అనే దాని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ ఓటరు, ఆధారు, ఎన్ఎస్‌డిఎల్ పాను, యూటీఐ పాను, ఇన్కమ్ ట్యాక్స్ పాను, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుష్మాన్ భారత్, ఈ శ్రాము, ఆటో క్రాప్ ఏదైనా తీసుకొచ్చి ఇందులో క్రాప్ చేసుకోవచ్చు. ఆటో క్రాప్ అంటారు. ఇవన్నీ కూడా మొత్తం ఇందులో అవైలబుల్‌లో ఉన్నాయి. ఓకేనండి? ఓకే, బ్యాక్ వచ్చాం. నెక్స్ట్ తర్వాత మనం ఎక్కడున్నాం? ఈ ఆ ఇక్కడ ఉన్నాం. ఆల్ పీవీసీ కార్డ్స్ అన్న దగ్గర. నెక్స్ట్ మొబైల్ నెంబర్ టు డీటెయిల్స్. మొబైల్ నెంబర్ ఇవ్వడం వల్ల మొబైల్ నెంబర్‌తో ఉన్నటువంటి వారి డీటెయిల్స్ అనేవి వస్తాయి. కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే. నెక్స్ట్ జీఎస్టీ డీటెయిల్స్ ఫైండ్. జీఎస్టీ టు ఫుల్ డీటెయిల్స్ ఫైండ్, జీఎస్టీ టు పాన్ నెంబర్ ఫైండ్. ఈ రెండు కూడా జీఎస్టీ సర్వీస్‌లో ఉన్నాయి. పిన్ కోడ్. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఆ లొకేషన్‌లో ఏ ఏ విలేజ్‌లు అవుతాయి అన్నీ చూపిస్తది. తర్వాత ఆ విలేజ్ పేరు కొడితే ఆ పిన్ కోడ్ కూడా చూపిస్తది. 2 రకాలున్నాయి. తర్వాత ఆధార్ పీవీసీ కన్వర్టర్. ఆల్రెడీ ఆ కన్వర్టర్‌లో ఉంది. ఇక్కడ వేరే వేరే సర్వర్స్ ఉన్నటువంటి వాడవి కూడా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ పాన్ ఆధార్ లింక్ స్టేటస్. తర్వాత యూఐడి పాన్ లింక్ స్టేటస్. యూఐడి ఇది 2 కూడా డిఫరెంట్ సర్వర్స్. ఆధార్ వ్యాలిడిటీ చెక్, ఎన్రోల్మెంట్ చెక్ ఇవి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇన్స్టెంట్ పాన్ నెంబర్ ఫైండ్. అంతకుముందు మనకు వర్క్ అయ్యాయి కదా అవి. ఇవి ఎందుకు ఉంచామంటే మీది పాత డేటాబేస్‌లో ఏదైనా ఉంటే కొన్ని ఫైండ్ అవుతున్నాయి. సో, అందుకోసమని ఇది ఉంచడం జరిగింది. ఇది వన్స్ లైవ్ అయితే ఉంటది. ప్రస్తుతానికైతే లైవ్ అయ్యే పరిస్థితి లేదు. అందరూ కూడా ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాం. మీ అందరికి తెలిసిందే కదా! తర్వాత పాన్ డీటెయిల్స్ ఫైండ్. ఇది పాన్ నెంబర్ మనం ఇవ్వటంతోనే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది దీనికి సంబంధించినటువంటిది. తర్వాత పాన్ పీడీఎఫ్ డౌన్‌లోడ్. ఇక్కడ పాన్ అడ్వాన్స్ అని క్లిక్ చేస్తే పాన్ నెంబర్ ఇవ్వటంతోనే ఆటోమేటిక్‌గా డేటా వచ్చేస్తది. దాంట్లో మీరు ఫోటోస్ అయినా అప్‌లోడ్ చేయడం ద్వారా పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతుంది. నెక్స్ట్ పాన్ టు ఆధార్ ఫైండ్. పాన్ నెంబర్‌తో ఆధార్ నెంబర్ ఫైండ్ చేయటం. ఓకేనండి? ఇవి డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్. నెక్స్ట్ ఎల్ఎల్ఆర్ పీడీఎఫ్ డౌన్‌లోడ్. ఇందులో కొంచెం డీటెయిల్స్ కొడితే అవుతాయి. తర్వాత పీయూసీ. పొల్యూషన్ సర్టిఫికేట్ అండి పీయూసీ అంటే. పీయూసీ అప్లై ఇక్కడ చేస్తారు. అప్లై చేసినయి పీడీఎఫ్ అప్లోడ్ అయినటువంటి ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. నెక్స్ట్ వెహికల్ చలానా. మనకి ఏటికన్నా పీయూసీ అప్లై చేయాలంటే చలానా ఏమైనా ఉంటే గనక అవ్వవు. అందుకని చెక్ చేసుకోవాలంటే దీంట్లోకి వచ్చి చెక్ చేసుకోండి. ఒరిజినల్ చలానానే కావాలంటే ఇందులో ఆఫ్‌లైన్ మోడ్ ఉంది. దీంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫ్‌లైన్ మోడ్‌లో వస్తాయి. ఇది ఇన్‌స్టెంట్. ఓకేనండి. ఇది ఓన్లీ ఎంత అమౌంట్ ఉందో చూయించేది. ఇది ఒరిజినల్‌గా చలాబడిన రసీదు కూడా వస్తాయి. ఇది ఆఫ్‌లైన్ మోడ్. టైం తీసుకొని వస్తది. ఓకేనా? నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ పీడీఎఫ్ డౌన్లోడ్ ఇందులో. తర్వాత పాస్‌బుక్ సర్వీస్. పాస్‌బుక్‌లో ఇవి 3 అవైలబుల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ పాస్‌బుక్ సర్వీస్ తర్వాత కిందన చూడండి ఎన్‌పీసీఐ స్టేటస్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్‌పీసీఐ దానికి సంబంధించినటువంటి ఒక అకౌంట్ హోల్డర్‌కి ఏ నెంబర్‌కి లింక్ అయి ఉంది. గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి డీబీటీ అకౌంట్స్ లింక్స్ అన్నీ కూడా ఇందులో చూపిస్తాయి. నెక్స్ట్ అగ్రీ ఫార్మర్ స్టేటస్ చెక్. ఫార్మర్ యొక్క తన ఆధార్ నెంబర్‌తో ఇస్తే గనక తన స్టేటస్ ఏంటి? రిజిస్టరా? నాట్ రిజిస్టర్డా? డీటెయిల్స్ ఏంటనేది ఇందులో చూపిస్తది. నెక్స్ట్ అగ్రీ ఫార్మర్ పీడీఎఫ్. ఫార్మర్ పీడీఎఫ్ డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉంది. లేటెస్ట్ ఉంది, ఓల్డ్ ఉంది, బాగా ఓల్డ్ ఉంది. ఇట్లా 3 రకాల పీడీఎఫ్‌లు అవైలబుల్‌లో ఉన్నాయి ఇక్కడ. ఇది ఊరికే ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి ఇందులో. తర్వాత రేషన్ టు ఆధార్. అయ్యి నార్త్ ఎండ్‌కి అవుతున్నాయి. మనయి అయితే అవ్వట్లేదు. జస్ట్ ఉంది కదా సర్వీస్ అని ఉంచాం అలాగే. ఓకేనండి. తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత పోస్టల్ కోడ్. వేరే సర్వర్ ఇంకోటి ఉంటే అది కూడా అప్ చేసాం పోస్టల్ కోడ్ సెపరేట్‌గా. తర్వాత ఆధార్ సర్వీసెస్. ఆధార్ సర్వీసెస్‌లో ఆధార్ నెంబర్ ఇవ్వడంతో నేమ్ ఇన్‌స్టెంట్‌గా వస్తది. అదొకటి. తర్వాత ఆధార్ వ్యాలిడిటీ చెక్. తర్వాత ఇన్‌స్టెంట్ పాన్ అప్లై మనకు ఆల్రెడీ కొత్తగా మనం తీసుకున్నాము. ఇది ఆల్రెడీ టెస్టింగ్‌లో ఉంది. లైవ్ 1 ఆర్ 2 యూజర్స్ మాత్రమే ఇచ్చాం. ఇదొకటి కొత్తగా పాన్ అప్లై చేసే విధానం. నెక్స్ట్ రీచార్జ్ పోర్టల్ మనకుంది. ఆ రీచార్జ్ పోర్టల్‌కి సంబంధించినటువంటిది ఏపీఐ పోర్టల్ కూడా ఉంది. రీచార్జ్ ఏపీఐ కూడా మనం సేల్ చేస్తున్నాం.
ఎవరికైనా ఏపీఐ కావాలన్న వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. ఓకేనండి. తర్వాత ఎన్రోల్మెంట్ ఐడి నుంచి ఆధార్ నెంబర్ ఫైండ్ చేసేటువంటిది. తర్వాత ఆధార్ నెంబర్ నుంచి ఆధార్ పీడిఎఫ్ ఇచ్చేటువంటిది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు వ్యాలెట్ మేనేజ్మెంట్. ఒక వ్యాలెట్లో తన బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలన్నా, వ్యాలెట్ హిస్టరీ కావాలన్నా ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు. వ్యాలెట్ యాడ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి అయినా క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇప్పుడు చూసినట్టుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేసి యాడ్ బ్యాలెన్స్ అయినా కొట్టచ్చు. వ్యాలెట్ హిస్టరీ అంటే మీరు చేసినటువంటి వ్యాలెట్లో డెబిట్ అయినటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ కనబడుతుంది. ఓకేనండి. ఇది ఓవరాల్గా ఓవర్ వ్యూ అండి. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకే అండి. దీన్ని మీరు కావాలనుకున్నటువంటి యూజర్స్ అందరూ కూడా live.bejodaipan.com అన్నటువంటి సైట్లోకి వెళ్తే జస్ట్ నేను లాగౌట్ అవుతున్నాను చూడండి. లాగౌట్ కొట్టాను. కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా చూస్తుంది. క్రియేట్ అకౌంట్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. రిటైలరా, నెక్స్ట్ కిందకి ఇలా సెలెక్ట్ చేయండి. డిస్ట్రిబ్యూటర్ అని అడిగింది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. రిటైలర్ ప్రైస్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ అంటే రిటైలర్ని క్రియేట్ చేయగలుగుతారు. రిటైలర్ అంటే రిటైలర్ వరకే బిజినెస్ చేసుకోగలుగుతారు. ఓకేనండి. క్యూఆర్ సెలెక్షన్ ప్రొసీడ్ అంటే డిఫాల్ట్గా 1 అని చూపిస్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత దాని ఒరిజినల్ ప్రైస్ చూపిస్తాయి. దాన్ని ఫాలో అయ్యి రిజిస్టర్ చేసుకోండి. యూజ్ చేసుకోండి ఈ సర్వీస్ని. బ్యాక్ టు లాగిన్ అంటే మళ్ళీ లాగిన్కి వస్తారు. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ డీటెయిల్స్ అన్ని సైట్ అప్డేట్ అయిందని మీ అందరికీ తెలియజేయాలనుకున్నా తెలియజేశానండి. సో ఏమైనా క్వరీస్ ఏమైనా ఉంటే నా వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ ఉంది. దాంట్లో నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి చాట్ చేయండి. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.